ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెగా డిఎస్సీ అక్రమాలు, ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు నగరంలో వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎంసీ విజయానందరెడ్డి మాట్లాడుతూ డిఎస్సీ ఉద్యోగ నియామకాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో దాదాపుగా 2,000 మందికి పైగా అక్రమంగా ఉద్యోగాలు సాధించారని ఆరోపించారు. ప్రభుత్వం తమ అనుకూలమైన వ్యక్తులకు ఉద్యోగాలు కట్టబెట్టాలన్న స్పోర్ట్స్ కోటాలు జీవోను మార్పు చేసి సునాయాసంగా అర్హత లేని వ్యక్తులకు ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. డిఎస్సీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ మొదలియారు విభాగం రాష్ట్ర అధ్యక్షులు జ్ఞాన జగదీష్ మాట్లాడారు. డిఎస్సీలో భారీ స్థాయిలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని తాము సాక్ష్యాధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే డిఎస్సీ నియామకాలపై వెంటనే సిటీ విచారణ జరిపించాలని కోరారు. డిఎస్సీలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు హరిణి రెడ్డి, రాహుల్ రెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోసం మీద డిఎస్సిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసినటువంటి ఏదైతే మోసం ఉందో దీని మీద పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ డిఎస్సిలో సెలెక్ట్ చేయాలి. లేని పక్షంలో సిబిఐ ఎంక్వైరీ వేసి లేదు ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ వేసి విచారణ చేయాలి అని ఈ కార్యక్రమాన్ని 6, 7, 8, 9 4 రోజులు నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తరువాత 5వ రోజు భారీ స్థాయిలో యువకులు, విద్యార్థులు అదేవిధంగా నాయకుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసనలు, ర్యాలీలు జరపమని మా నాయకులు ఆదేశాలు ఇచ్చారు. మా నాయకుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంని చాలా గొప్పగా నిర్వహించడానికి యువత కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మొదటి రోజు ఇప్పుడే ప్రారంభమైంది. ఏదైతే చెప్పారో చెప్పిన హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్నారు. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇంతవరకు ఏ యువతకు కూడా ఇవ్వలేదు. ఒక్కొక్క యువతకు 26, 27 మాసాలకు గాను 3,000 రూపాయల చొప్పున అందరికీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అప్పు ఉంది. ఈ డబ్బులు కూడా యువతకు చెల్లించేంత వరకు దీని మీద కూడా పోరాటం చేయడానికి మేమందరం విద్యార్థులని, యువకులని ముందు పెట్టి మేము వెనక నుంచి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ దినదినంగా ఉధృతం చేసుకుంటూ పోతూ ప్రభుత్వం మెడలు వంచి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతాం. లేని పక్షంలో, వాళ్ళు చేయని పక్షంలో వాళ్ళు వెంటనే రాజీనామాలు చేయాలి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే యువతకు పెద్దపీట వేసి యువత ఏదైతే ఆశిస్తాదో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేర్చే విధంగా కూడా పరిపాలన సాగుతుందని కూడా మీ ద్వారా యువతకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గంలో విద్యార్థులు, అదేవిధంగా యువజన విభాగం, సోషల్ మీడియా విభాగం తరఫున చిత్తూరులోని జనతా బజార్ దగ్గర ఈరోజంతా కూడా రిలే నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ప్రాతినిధ్యం మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. మా యొక్క ముఖ్య 4 డిమాండ్లు ఏం రా అంటే, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చెల్లించడం లేదు. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరం అవుతా ఉంటే కూడా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినారో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, ఇంతవరకు ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా ఎవరు 3,000 రూపాయలు కూడా ఇవ్వలేదనేసి కూడా తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఇదే విధంగా చేసే గవర్నమెంట్ ని ఖచ్చితంగా గద్దె దింపేంత వరకు కూడా లోకేష్ గారిని రాజీనామా చేసేంత వరకు కూడా మేమందరూ కూడా ఉద్యమిస్తామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగన్.